టమాటా ధరల పతనం, అరటి ధరలు నేలచూపు, ఉల్లిగడ్డ అయితే పొలాల నుంచే రైతులు ఇంటికి కూడా తీసుకురావడం లేదు అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముసల కన్నీరు కారుస్తూ ఉన్నాడు. టమాటా ధరలు మనం పరిశీలించినట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పీక్కి వెళ్తాయి. అదే సమయంలో కేజీ ₹2 పడిపోతుంది. రైతుకి, కొనేవాడికి కాదు, కొనే వాళ్ళకి ₹15 లోపు టమాటా వచ్చిన దాఖలాలు అయితే లేవు. రైతు బజార్లో సైతం లీస్ట్ ప్రైస్ అంతకంటే తక్కువ రాదు. వినియోగదారుడు కేజీ ₹15 కొంటున్నాడు అంటే రైతుకి ₹2, ₹1.50 కేజీకి దక్కేది. తాజాగా టమాటా ధరలు మరొకసారి పతనమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేశారు, మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులు చక్కగా పంటలు పండించుకున్నారు, మంచిగా ధరలు దక్కాయి. మా ప్రభుత్వానికి రైతుల మీద, రైతు బిడ్డల మీద అభిమానం ఉంది కాబట్టి వారికి మంచి ధరలు తగ్గాయి అని చెప్తాను. 2019 నుంచి 2024 దాకా మనం పరిశీలించినట్లయితే టమాటా ధరలు 6 సార్లు పతనమయ్యాయి, 2 సార్లు మాత్రమే పెరిగాయి. టమాటా ధరలు కనుక పడిపోవడం ప్రారంభమైతే కేజీ ₹2, కేజీ రూపాయి, కేజీ 50 పైసలకు పడిపోయి ఆగిపోతాయి. ఇంకా సమయంలో టమాటా కొయ్యడం మానేయడం కానీ, లేదంటే మార్కెట్లో రవాణా ఖర్చులు, కోత కూలీ ఖర్చులు మాత్రమే వస్తే రావచ్చు, లేదంటే అంతకంటే రావు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ చిత్తూరు, మదనపల్లి సమీప ప్రాంతాలు కానీ, కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ పెద్ద ఎత్తున టమాటా సాగు చేస్తూ ఉన్నారు. రైతులు ఈ హైబ్రిడ్ సాగు విధానాలు వచ్చిన తర్వాత ఒక్కో రైతు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా విచ్చలవిడిగా సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఏదో ఒక సమయంలో లాటరీ తగలకపోతా ఉందా, ఏదో ఒక సమయంలో లాటరీ తగిలితే ఒక 2 కోట్లు వస్తాయి, ఇంకా తర్వాత దుకాణం మూసేద్దామని చూస్తూ ఉన్నారు. దీంతో టమాటా ఎప్పుడైతే పీక్ ధరకు వెళ్తుందో ఆ తర్వాత 6 నెలల్లో టమాటా ధర 50 పైసలకి పడిపోతుంది. గతంలో కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. టమాటా గడిచిన 4 నెలలుగా కేజీ ₹45 నుంచి ₹50 వినియోగదారుడికి అమ్మారు. రైతులకి ₹25 ధర దక్కింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వచ్చేసరికి కొత్త పంట పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో ₹45 నుంచి కేజీ ₹2 పడిపోయినప్పుడు మనం పరిశీలించినట్లయితే ఆ మార్కెట్కి రావాల్సిన సరుకు కన్నా కూడా 400%, 500% అధికంగా రావాల్సిన అవసరం లేదు. 400 టన్నులు రావాల్సిన మార్కెట్కి 500 టన్నులు కనుక వస్తే ఆ రోజు ధర పతనమే. వ్యాపారస్తులు వెంటనే వాళ్ళకున్న ఆర్డర్స్ కన్నా కూడా ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కొనరు. టమాటాలో ప్రస్తుతం జరుగుతుంది అదే. ప్రభుత్వం ప్రవేశించింది, కనీసం ₹8 కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సప్లై చేస్తూ ఉన్నారు వినియోగదారులకి. అయితే రాష్ట్రంలో ఉన్న రైతు బజార్లు ఒక 120-130 రైతు బజార్లు, మిగతా కూరగాయల మార్కెట్లు, వీటన్నిటికీ కలిపినా కూడా ప్రతిరోజు 800 టన్నుల నుంచి 1200 టన్నులు సరిపోతాయి. కానీ ప్రస్తుతం వస్తున్న హార్వెస్ట్ మనం పరిశీలించినట్లయితే ప్రతిరోజు 8000 టన్నుల టమాటా వస్తుంది. మదనపల్లి నుంచి దాదాపుగా 5 రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక టమాటా పెద్ద ఎత్తున హార్వెస్ట్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం కొంతవరకు ఇంటర్వెన్ అయింది, ₹8 ధర దక్కేలాగా చర్యలు తీసుకుంటా ఉంది. ఇక అరటి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాలు. 2 వీక్స్ బ్యాక్ కేజీ అరటి రైతుల పొలాల్లోనే కేజీ ₹21కి కాటా వేసి కొనుగోలు చేశారు. తాజాగా అది ₹8కి పడిపోయింది. మరో 15 రోజుల్లో మరలా బనానా రేటు, అరటి రేటు పెరిగే అవకాశం ఉంది. ఇక కార్తీక మాసం వస్తే అది పీక్ రేంజ్కి వెళ్తుంది. ఇటీవల కాలంలో అరటి సాగు కూడా విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పులివెందుల పరిసర ప్రాంతాల్లో కానీ, మహానంది పరిసర ప్రాంతాల్లో కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కానీ, ఆ రావులపాలెం పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున అరటి సాగు పెరిగింది. అయినా కూడా కేజీ ₹10 దాకా ధర దక్కుతూ ఉంది.
2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేజీ అరటి ధర 3 రూపాయలకు పడిపోయింది. ప్రభుత్వం ఏమన్నా రంగంలో దిగిందా? పులివెందుల్లో కొనుగోలు చేసి రావులపాలెంలో అమ్మారు. అంటే పులివెందుల రైతుకి ఏమో మంచి ధర, ప్రభుత్వం ఇచ్చిన ధర 10 రూపాయల ధర, రావులపాలెంలో ధర 3 రూపాయలకు పడిపోతే పట్టించుకున్న నాదులు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రైతులు గుర్తొచ్చారు, టమాటా రైతులు గుర్తొచ్చారు, ఉల్లి రైతులు గుర్తొచ్చారు, బనానా రైతులు గుర్తొచ్చారు. మరి నువ్వు అంత అద్భుతంగా పరిపాలన అందిస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు పోయింది అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే అర్థమైంది. మోసం చేశారు, ఎక్కడ మోసం జరిగిందో తెలియడం లేదు అని నటించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఇక ఉల్లి ధరలు కూడా అదే పరిస్థితి. ఉల్లి కేజీ 50 రూపాయల ధర రాగానే రైతులు అటు మహారాష్ట్ర కానీ కర్నూలులో కానీ పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఏ పంటకైనా గరిష్ట ధర, రికార్డు ధర కనుక వచ్చిందంటే ఆ తర్వాత రైతులు విచ్చలవిడిగా ఆ పంటను సాగు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో పంటల నియంత్రణ లేదు. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేయాలి అనేది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉండవు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవడమే. ఇంకా తర్వాత ధర ఉంటే అమ్ముకోవటం, లేదంటే పొలాల్లో వదిలేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుగా ఏ రైతు ఎంత పంట, ఏ పంట సాగు చేయాలి అనేది ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలి. దేశంలో అలాంటి వ్యవస్థ లేదు, అది రాదు కూడా. ఇక టమాటా, అరటి, ఉల్లి ధరలు తగ్గిన మాట వాస్తవం. ప్రభుత్వం ప్రవేశించింది, ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తూ ఉంది కేజీ 12 రూపాయలకి, టమాటా 8 రూపాయలకి మినిమం ప్రైస్ ఇచ్చారు. ఇక అరటికి 8 నుంచి 10 రూపాయలు ధర దక్కుతూ ఉంది. పర్వాలేదు, మరి అంత దారుణమైన ధర ఏం కాదు. పొలాల్లోనే పచ్చి అరటి ఆ మొద్దు గెలతో పాటుగా కాటా వేస్తారు కాబట్టి 8-10 రూపాయల ధర కూడా మంచి ధరే. అది ఇంకా 15-20 ఉంటే రైతుకి కొంత లాభాలు వస్తాయి. కనీసం 10 రూపాయలు ఉంటే ఖర్చులు వస్తాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అరటి కొనుగోలు కూడా రంగంలో దిగడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ చర్చ జరగబోతూ ఉంది. మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.